ధనుర్మాస ఉత్సవాలు ముగిశాయి. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా చివరి రోజు శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణం రామగిరిలోని రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం రాత్రి శ్రీ గోదా రంగనాయక స్వామి తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుప్పావై ప్రవచనాల అనంతరం భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళ వాయిద్యాలతో త్రిదండి రామచంద్ర రామానుజీయ స్వామి పర్యవేక్షణలో యాజ్ఞికులు, వేద పండితులు, అర్చకుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ ఘట్టం అంగరంగ వైభవంగా సాగింది. శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణోత్సవానికి నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం మాజీ చైర్మన్ పుర్రి శ్రీనివాసరెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను తమ నివాసం నుండి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం ఆలయ అర్చకులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాయమూర్తి ఎన్వి శ్రవణ్ కుమార్ దంపతులు, పోలీస్ అధికారి రామచంద్రారెడ్డి దంపతులు, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి నల్గొండ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, అర్చకులు సముద్రాల యాదగిరి ఆచార్యులు, షటగోపాచార్యులు, రఘునందన ఆచార్యులతో పాటు వికాస తరంగిణి నిర్వాహకులు, ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
అదేవిధంగా పానగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామి అమ్మవారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. अत्रोपविष्टानां ये तेषां भगं विश्वे देवासो अधिबोधतामे देवी ईश्वरर्वीरसवितारमोवादितानो इमं यज्ञमश्विनो विश्वक्सेनाधिपत्यपरिवारेभ्यो नमो नमः महाङ्कुशपरकालयामन यजुवराजपूर्वाचार्येभ्यो नमः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमो नमः द्वारपालकेभ्यो नमः केशवादिक्षेत्रक्षेमोभ्यो नमो नमः यस्य रातवेदो भक्तं निर्विद्मः ओम जगज्योतिर्नियमेन संभावित द्रव्येण यथा ज्ञानतः करिष्यमाणः तदादौ पात्रासादनं च करिष्येति संकल्प्य शान्त्यै शुद्धोरूपिकेन किञ्चित् जलम् अर्घ्यपात्रात् अन्यपात्रे स्वीकृत्य జై శ్రీమన్నారాయణ. ఈ పానగల్లు శ్రీ 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 అలల్మేల్ మంగా పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కోవెలలో ధనుర్మాసం గత డిసెంబర్ 16వ తేదీ నుంచి నిన్నటి వరకు ఇవాళ ఉదయం వరకు కూడా ధనుర్మాస ఉత్సవాలు జరిగినాయి. ధనుర్మాస ఉత్సవానంతరం యథాప్రకారంగా గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం మొదటి నుంచి కూడా మన పానగల్ వెంకటేశ్వర స్వామి వారి కార్యంలో ధనుర్మాసము సుమారు ఒక దగ్గర 70-75 మంది ధనుర్మాస దీక్ష తీసుకొని ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఆ యొక్క నారాయణ స్వాముల యొక్క దీక్షా స్వాములు మరియు ఆ యొక్క కార్యనిర్వాహక సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా నల్గొండ పట్టణం పాతబస్తీ షేర్ బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయంలో శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఆలయ అర్చకులు కారంపూడి మోహనాచార్యులు, శ్రీకాంతాచార్యులు, లక్ష్మణాచార్యుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల తిరు కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్, ఎడ్ల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, సట్టుశంకర్, గట్టు రాజ్ కుమార్, కూరళ్ల విజయ్ కుమార్, కాసర్ల పాండు, రంగారెడ్డి, జ్యోతి, చంద్రకళ, స్వరాజ్యం, సునీత, సౌజన్య, లీలావతి, భారతమ్మ, కాంచన, భిక్షం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవాలయం షేర్ బంగ్లా నందు ఈ రోజున ధనుర్మాసోత్సవాల్లో భాగంగా మరి గత నెల రోజులుగా నిర్వహించుకున్నటువంటి ధనుర్మాసంలో తిరుప్పావేటువంటి వ్రతము ఈరోజు భోగి పండుగ రోజున పూర్తయినది. మరి ఈ రోజున విశేషంగా మరి ఆ గోదాదేవి ఎంతో భక్తి శ్రద్ధలతో తిరుప్పావేనటువంటి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమాలతో ఆ శ్రీకృష్ణ భగవాన్ గురించి పూర్తి చేసుకుంది. కాబట్టి మరి ఆ శ్రీకృష్ణ భగవాని స్వరూపమైనటువంటి ఆ రంగనాథ స్వామి వారితో ఈ రోజున భోగి పండుగ రోజున అత్యంత వైభవంగా మా యొక్క దేవాలయమందు ఈ శ్రీ గోదా రంగనాయక స్వామి వారి యొక్క తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం
కార్యక్రమంలో ఎంతోమంది మహిళలు ఆ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ గోదారంగనాయక స్వామి అనుగ్రహానికి పాత్రలు అవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. శ్రీ సంతోషమాత దేవాలయంలో నల్గొండ పట్టణంలో మరి 30 రోజులు ధనుర్మాస కార్యక్రమంలో ఈరోజు గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. దీనికి భక్తులకు పెద్ద సంఖ్యలో నల్గొండ పట్టణంలో మరి సుదూర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అందరూ సౌకర్యవంతంగా కూడా మన ఈఓ గారు కానీ ఇక్కడ దేవాలయ అర్చకులు ప్రధాన కారపూడి నరసింహాచారి గారు కానీ మరి రామ్మోహనాచారి గారు కూడా శ్రీకాంత్ ఇక్కడ దేవాలయ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని నల్గొండ పట్టణంలో మరి సంతోషమాత దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం చాలా హర్షించదగ్గ విషయం. అందరికీ ఆ దేవుడు భక్తి శ్రద్ధలతో మరి పాల్గొన్నందుకు అందరూ సుఖ సంతోషంతో అశ్వశ్వర ఆరోగ్యాలు కూడా కలగాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మిర్యాలగూడ రోడ్ బీటీఎస్ శ్రీనివాస కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు అనిల్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో దశరథ, శ్రీరామదాసు ప్రభాకర్, రామతులసి శ్రీధర్, శోభా దేవేందర్, సరితా ప్రభాకర్, రాధిక, శంకరమ్మ, విజయలక్ష్మి, శైలజ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. భక్త మహాశయులకు అందరికీ కూడా గోదారంగనాయక స్వామి వారి ఆశీర్వచనాలు. ఈ ధనుర్మాసంలో గోదామ్మవారి వ్రతము 30 రోజులు మహాపవిత్రంగా చేసుకోవటం జరిగింది. ఈ రోజున గోదామ్మవారు శ్రీకృష్ణ పరమాత్ముని కూడా వివాహం చేసుకోవడం కొరకు కళ్యాణోత్సవ ఘట్టంలో ఆసీనులై ఉన్నారు. కాబట్టి భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ ఇచ్చేసి చిన్న పెద్ద అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కూడా మహావైభవపేతంగా జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అందరికీ కూడా భోగి సంక్రాంతి అనుగ్రహం కూడా ఉండి ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని, ఆ రంగనాథ స్వామి అనుగ్రహం కూడా అంతర్యంగా ఉండి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో, ఆరోగ్యాలతో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా భక్తులందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు గోదా కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. కాబట్టి ఆ గోదా రంగనాయకుల అనుగ్రహము భక్తులందరి యందు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సిద్ధార్థ కాలనీలోని శ్రీ భూనీల సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు ఉమాకాంత్ శుక్లా, చైతన్య శర్మల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో కంచర్ల సుధాకర్ రెడ్డి, దండ నారాయణ రెడ్డి, ఉజ్జిని మల్లారావు, కొప్పుల సుధాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, శ్యామ్, శ్రీధర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, జ్యోతి, మాధురి, మంజుల, రోజా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆనంద్ నగర్ వెంకటేశ్వర దేవాలయంలో గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు భరతయ్య, శ్రీనివాస శర్మల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు మారం గోపాల్ రెడ్డి, కార్యదర్శి యాదవ్ వాసుదేవ్, మేరెడ్డి యాదగిరి రెడ్డి, తండు పిచ్చయ్య గౌడ్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వెంకటేశ్వర దేవస్థానం ఆనందనగర్లో నెల రోజుల నుంచి మార్గడి బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు కళ్యాణం లాస్ట్ డే కళ్యాణం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కళ్యాణానికి ఎన్ఆర్ఐస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందుకోసం ఈ గుడికి చరిత్ర ఉంది కాబట్టి 70 years ఓల్డ్ ఈ నల్లగొండలి ఓల్డ్ గుడి కాబట్టి తప్పకుండా ఈ అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మాండంగా ఈ కళ్యాణం సక్సెస్ అయింది కాబట్టి ముగిస్తున్నాను. వెంకటేశాయ. ఈరోజు నల్లగొండ మిర్యాలగూడ రోడ్డులోని ఆనందనగర్లో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. గత నెల రోజులుగా ఇది జరుగుతున్నటువంటి ఈ ధనుర్మాస కార్యక్రమంలో సందర్భంగా ప్రతిరోజు భక్తులంతా విశేషంగా విచ్చేసి తిరుప్పావై పాశురాలు రోజు చదువుతూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి కార్యక్రమాన్ని చేయించారు. ఈరోజు గోదా కళ్యాణము చాలా బ్రహ్మాండంగా అయ్యవార్లు చాలా చక్కగా నిర్వర్తించారు. అందరూ భక్తులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ శుభం కలగాలని దేవాలయ కమిటీ తరఫున కోరుకుంటున్నారు.